ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నార్మల్ గా ఈ రోజుల్లో అమ్మాయిలు అందంగా కనిపించేందుకు చెయ్యని ప్రయత్నాలంటూ లేవు. మరీ ముఖ్యంగా స్పా సెంటర్, బ్యూటీ క్లినిక్స్ కు వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. ఇంతేకాదు అప్పుడప్పుడు సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. ఇలాగే ఇంకాస్త అందంగా కనిపించాలని ప్రయత్నించి ఫేషియల్ చేయించుకున్న 3 మహిళల కొంప కొల్లేరైంది. అవును, వ్యాంపైర్ ఫేషియల్ చేయించుకున్న కారణంగా ఇప్పుడు వారు HIV బారిన పడ్డారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ ఘటనతో మహిళలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఫేషియల్ చేయించుకుంటే HIV సోకడం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇంతకు అసలు ఏం జరిగిందంటే, ఇంట్లో పెళ్లి జరిగినా, పక్కింట్లో ఫంక్షన్ జరిగినా అమ్మాయిలు మేకప్ లేనిదే అడుగు బయట పెట్టారు. ఆ ఫంక్షన్కు కాస్త లేటుగా అటెండ్ అయినా పర్లేదు, కానీ అందంగా రెడీ అయి వెళ్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఇంకాస్త అందంగా రెడీ అయ్యేందుకు తరచూ ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. అలాగే అందంగా కనిపించాలని ప్రయత్నించి వ్యాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ఈ 3 మహిళలు HIV బారిన పట్టం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్న ఇది నిజం. దీని వెనకాల అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ మెక్సికోలోని 3 మహిళలు స్థానికంగా ఉన్న ఒక స్పాలో 2018లో వ్యాంపైర్ ఫేషియల్ చేయించుకున్నారు. అయితే ఈ ఫేషియల్ చేయించుకున్న తర్వాత దుష్ఫలితాలు ఉన్నాయని ఇటీవల తెలుసుకున్నారు. దీంతో ఈ మహిళలు టెస్టులు చేయించుకోగా HIV పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదికలో తెలిపింది. దీంతో HIV సోకిన ఆ మహిళల్ని అన్ని వివరాలు అడిగి తెలుసుకోగా, భర్తతో కాకుండా ఇతర మగాళ్లతో లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఔషధ ఇంజెక్షన్లే కాకుండా రక్తం ఎక్కించుకున్న దాఖలాలు లేవని వాళ్లు తెలిపారు. కానీ 2018లో న్యూ మెక్సికోలో ఓ స్పాలో వ్యాంపైర్ ఫేషియల్ చేయించుకున్నామని తెలిపారు. దీంతో పోలీసులు ఆ స్పా సెంటర్ను పరిశీలించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ స్పా సెంటర్లో వాడి పడేసిన ఇంజెక్షన్లతోనే మరొకరికి వ్యాంపైర్ ఫేషియల్ చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు. ఇంతేకాకుండా అక్కడ అపరిశుభ్రత వాతావరణం ఉండడంతో పాటు రక్తపు సీసాలను తిరిగి వాడుతున్నారని CDC విచారణలో తేలింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, లైసెన్స్ లేకుండా ఈ స్పా సెంటర్ను నడుపుతున్నట్లు నిర్వాహకురాలు సైతం పోలీసుల ముందు ఒప్పుకున్నారట. దీంతో పోలీసులు ఆ స్పా సెంటర్ నిర్వాహకురాల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. చూసారుగా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్పా సెంటర్ను నడిపి చివరికి 3 ప్రాణాల మీదకు తెచ్చినట్లయింది. కేవలం ఆ స్పా సెంటర్ నిర్వాహకురాలి నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి ఘోరం జరిగిందని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా లైసెన్స్ లేకుండా బ్యూటీ క్లినిక్స్, స్పా సెంటర్లు నడుపుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫేషియల్ చేయించుకుని HIV బారిన పడ్డ ఈ 3 మహిళల ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.